వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అక్షయ గదిలో చిక్కుకుపోవడంతో ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను భవానీ అమ్మ దగ్గరికి వెళ్ళాలి, కానీ బయట నుండి ఆ శౌర్య గడియ పెట్టింది. నాగమ్మ, నేను అమ్మా నాన్నని కలపాలని అమ్మకి దూరంగా ఉంటున్నాను, కానీ ఆ శౌర్య, నిహారిక పెద్దమ్మ, అలాగే కృష్ణబాబు పెదనాన్న అమ్మా నాన్నని మరింత దూరం చేయాలని ఆలోచిస్తున్నారు. అందుకే కొన్ని రోజులు అమ్మకి దూరంగా ఉండాలి, నన్ను కాపాడు అని చెప్పి ఇక నాగమ్మని వేడుకుంటూ ఉంటుంది. ఇంతలో నాగమ్మ హాస్పిటల్కి వస్తూ ఉంటుంది. నిహారిక, కృష్ణబాబు అలాగే శౌర్య, అమ్మ ఇదిగో ఈ గదిలోనే అది దాక్కుంది, రండి రండి అని చెప్పి చూపించేసరికి అక్కడ నాగమ్మ ఉంటుంది. అమ్మో బంగారం, ఇక్కడేంటి నాగమ్మ ఉంది అంటే ఆ అవని ఎక్కడ ఉంటే అక్కడికి నాగమ్మ వచ్చేస్తుందా? నువ్వు చెప్పింది నిజమేనా అని అంటారు కృష్ణబాబు. నిజం నాన్న, ఈ గదిలోనే ఉంది, కానీ చూసారా ఆ నాగమ్మకి అలాగే అవనికి ఈ అక్షయ్కి ఈ నాగమ్మ కాపాడుతుంది, అందుకే మనం ఏం చేయలేకపోతున్నాం అనగానే ఇక నాగమ్మ బుసల కొడుతూ ఉంటే ముగ్గురు పరుగు పరుగున పారిపోతారు. ఇక నాగమ్మ డోర్ గడియ తీస్తుంది. ఇటువైపు అక్షయ బయటికి వచ్చి నాగమ్మకి నమస్కారం చేసి పరుగు పరుగున గుడికి చేరుకుంటుంది. భవానీ అమ్మవారు ఇక అక్షయని తర్వాత అర్చనగా మార్చి ఇంటికి పంపిస్తారు. తెల్లగా తెల్లవారుతుంది. అవనిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి సుజాత ఇంటికి తీసుకుని వస్తుంది. అవని, అక్షయ హాస్పిటల్కి వచ్చింది అంటున్నావు, కానీ నీ దగ్గర దాకా వచ్చిన అక్షయ మళ్ళీ ఎందుకు వెళ్తుంది అని అంటుంది సుజాత. లేదక్క, నేను భ్రమలో లేను, నా కూతురు నా దగ్గరికి వచ్చింది, కానీ ఎందుకు దూరంగా ఉంటుంది అని చెప్పలేదు, కొన్ని రోజులు దూరంగా ఉంటానని చెప్తుందక్క. నా కూతురికి నా కష్టాలు తనకి తన కష్టాల్లా తీసుకుంది అని అంటుంది అవని. సరే అవని, అక్షిని చూశావు, కోలుకున్నావు, మాకు అదే సంతోషం, గుడికి వెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించాలనుకుంటున్నాను అని అంటుంది సుజాత. తప్పకుండా అక్క, అమ్మవారు లేనిదే మనం లేము కదా అని చెప్పి ఇక అవని డిశ్చార్జ్ అయ్యి చక్కగా కోలుకొని గుడికి బయలుదేరడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో సత్య వస్తారు. ఏంటవని, ఇంత జరిగినా నాకొక్క మాట కూడా చెప్పలేదు అనగానే, అయ్యో సత్య, అలా అంటావేంటి, నువ్వు ఊళ్ళో లేవు కదా అనగానే ఇంతలో సుజాత అంటుంది. సత్య, నీకో విషయం తెలుసా, అవనిని కావాలనే ఎవరో ఏదో చేయలేదు అనగానే, లేదు సుజాత గారు, అవనిపై దాడి చేసింది వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ అని నాకు డౌటు, లేకపోతే అనగానే, లేదు సత్య, బావ నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు, దానికైన ఖర్చు కూడా తనే పెట్టుకున్నారు, కానీ ఎవరో నన్ను అని చెప్పి నా కూతురు గురించి చెప్పి మరి నన్ను చంపాలనుకున్నారు, కానీ నా కూతురే వచ్చి నన్ను బ్రతికించింది అని అంటుంది అవని. అక్షయ వచ్చిందా అని అంటారు సత్య. ఏమో సత్య, తెలీదు, అవని మాత్రం అక్షయ హాస్పిటల్కి వచ్చిందని చెప్తుంది, ఎంతవరకు నిజము అన్నది అక్షయ వచ్చాక నమ్ముతాను అనగానే, అక్క నువ్వు నమ్మకపోతే నమ్మకపో, నా కూతురు నా దగ్గరికి వచ్చింది, త్వరలో నా కూతురు వస్తుంది. సత్య, ఉద్యోగంలో నన్ను చాలా చాలా పొగుడుతున్నారు, అలాగే రేపటి నుండి పుణ్యక్షేత్రాలకి ప్రత్యేక బస్సులు మా కంపెనీ తరపున వేస్తున్నారు, అందుకే దైవ దర్శనం చేసుకొని ఈరోజు నుండే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అనగానే, సరే అవని, నిన్ను ఆఫీస్లో నేను డ్రాప్ చేస్తాను, నువ్వు వెళ్ళు అని అంటారు సత్య. ఇక సుజాత అలాగే అవని గుడి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా వేదవతి ఇక అన్నపూర్ణాదేవి అమ్మవారి కొలువైన రూమ్ వైపు చూస్తూ ఉంటుంది. అమ్మ, మళ్ళీ నా ఇంటికి ఎప్పుడు చేరుకుంటావు? అలాగే నా కొడుకు జీవితంలోండి ఆ అవనిని దూరం చెయ్యాలమ్మా, ఆ అవని శాశ్వతంగా నా కొడుకు శ్రీకర్ జీవితంలోకి నుండి వెళ్ళాలి అంటే తనకి మేము పెళ్లి చేయాలి, మంచి జాతకురాలైన కోడలు నా ఇంటికి వస్తే నా ఇంటి కష్టాలు తీరుతాయి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటత్తయ్యా, అమ్మవారు లేకపోయినా గదిలో
ఏదో అమ్మవారు ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ అవని బ్రతుకున్నంతకాలం అన్నపూర్ణాదేవి అమ్మవారు మన ఇంటికి రారు అనగానే ఇంతలో ప్రసాదరావు, శ్రీకర్, అర్చన వస్తుంది. అన్నట్టు నువ్వేంటే పొద్దుపోయాక వచ్చావు, పెద్ద ఆరిందలాగా ఆ అవని దగ్గర ఉన్నావా ఏంటి? నిన్ను చూసి కూతురు కూతురని కలవరిస్తుందా అనగానే లేదమ్మా, నిజంగా అక్షయ హాస్పిటల్కి వచ్చింది నానమ్మా. మీరు నమ్మరు కానీ దాన్ని నేను చూశాను. కానీ అది మాత్రం నన్ను తోసేసి పరిగెట్టింది. తరువాత నాగమ్మ దాన్ని కాపాడిందని తెలుసు కదా అని అంటుంది శౌర్య. ఏంటి, అక్షయ హాస్పిటల్కి వచ్చిందా అని అంటారు శ్రీకర్. అవును బాబాయ్, నిన్ను అవని ఎలా మోసం చేసిందో అక్షయ్ కూడా మోసం చేస్తుంది. వాళ్ళిద్దరూ గూడు పుటాన్ని చేసి అమ్మవారి విగ్రహాన్ని, ముక్కు పుడకని, అలాగే అక్షయ్ వెళ్ళిపోయిందని తెలిస్తే నువ్వు అవని పెద్దమ్మ తప్పుని ఒప్పుకుంటావని ఇలా చేస్తున్నారు. నేను చెప్పింది నిజం అనగానే ఇటువైపు అర్చన, నువ్వు చెప్పింది నిజమైతే మరి అక్షయ్ని పట్టుకోవాలి కదా, ఎందుకు పట్టుకోలేదు? ఆయన వెళ్ళిపోయిన అక్షయ మళ్ళీ ఉండాలి కదా, ఎందుకు ఉండలేదు అని అడుగుతుంది. అదే కదా నేను చేసుకున్నా పాపం అనగానే మీరు పాపాలే చేస్తారు, కానీ అమ్మ నాన్నని కలపాలి అంటే నేను పొద్దున పూట ఉంటాను, నైటు మా అర్చన అక్షయ ఉంటుంది అని చెప్పి అనుకుంటుంది అర్చన. సరే, ఇవన్నీ ఎందుకు, నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. అలాగే అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చాక ఆ నిర్ణయాన్ని చెప్తాను. అమ్మ అర్చన నాతో పాటు రా అనగానే ఇదెందుకత్తయ్యా అని అంటుంది. ఖచ్చితంగా అది రావాలి అని చెప్పి ఇక అర్చనని గుడికి తీసుకుని వెళ్తుంది వేదవతి. ఇక నిహారిక కూడా ఏంటత్తయ్యా విషయం చెప్పండి అనగానే చెప్తాను. అమ్మ అర్చన, నన్ను 2 సార్లు నువ్వు కాపాడావు. అందుకే నువ్వంటే నాకు చాలా ప్రేమ. మన ఇల్లు ఇప్పుడు ఎన్ని కష్టాల్లో ఉందో నీకు తెలుసు కదా. అమ్మవారి విగ్రహం లేదు, ముక్కు పుడకలేదు, అలాగే సమస్యలు. ఇక శ్రీకర్కి ఉద్యోగంలో 100 కోట్ల పెనాల్టీ. ఇలా ఒక కష్టం తర్వాత ఒక కష్టం వస్తూనే ఉంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. శ్రీకర్ చాలా బాధపడుతున్నాడు. వాడికి ఒక మంచి జాతకమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వాడి కష్టాలు పోతాయి. అందుకే ఆ అవనికి శ్రీకర్కి శాశ్వతంగా విడగొట్టాలి. అది నువ్వే చేయగలవు అనగానే నానమ్మ ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మ మా నాన్నని నేను విడదీయాలా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిహారిక, అలాగే వేదవతి. ఇటువైపు కరెక్ట్గా అప్పుడే గుడికి వస్తున్న సుజాత, అలాగే అవని దైవ దర్శనం చేసుకొని వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటని చూసేసరికి ఈ మాటలు వినిపిస్తాయి. ఇక అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. చూసావా అవని, వీళ్ళ మనుషులా వీళ్ళు? నిజంగా మనుషుల్లో ఉన్న ప్రేతాత్మలు, దెయ్యాలు, పిశాచులు. వేదవతి మేనత్తంట, మేనత్త. చెప్తా సంగతి అనగానే అక్క నువ్వాగు, నేను వాళ్ళతో మాట్లాడతానక్క అని అంటుంది. పద వెళ్దాము అని చెప్పి ఇద్దరూ కలిసి వేదవతి దగ్గరికి వస్తారు. ఇక అర్చన మాటలకి ఏంటి శ్రీకర్ని అవనిని అమ్మా నాన్నలా ఫిక్స్ అయిపోయావా? చూసావా అత్తయ్య, ఈ అర్చనకి కూడా ఏదో మందు పెట్టింది ఆ అవని. అందుకే వాళ్ళిద్దరినీ కలపాలని ఈ ఇంటికి ఆ ఇంటికి ఉప్పు చేరవేస్తుంది ఈ పిల్ల. ముందు ఈ పిల్లని బయటికి గెంటేయండి అత్తయ్య అనగానే నిహారిక నువ్వాగు. చూడమ్మా, శ్రీకర్ని నువ్వు నాన్న అనుకున్నా నాకు ఎటువంటి అభిప్రాయం, అలాగే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆ అవని నీకు తల్లి కాదు. అది నీకు తల్లి లాంటిది అనుకోవడం నీది తప్పు. అలాంటి మనుషులు తల్లిలు కాదు, తప్పు చేసినవారు అనగానే అత్తయ్య అని అంటుంది అవని. ఒక్కసారిగా వేదవతి తిరిగి చూస్తుంది. పిల్లలకు చెప్పే మాటలు ఇదేనా? అసలు మీరు పెద్దరికం అనే మాట మీకు వర్తిస్తుందా అనగానే ఓ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక ఇప్పుడు అత్తయ్యనే ఏదో అడగాలని వచ్చింది చూడండి అనగానే నువ్వు నోరు మూసుకోకపోతే గుడి అన్నది కూడా మర్చిపోతాను. నోరు మూసుకొని ఉండు అని అంటుంది అవని. ఏంటి వాగుతున్నావు? నన్ను ఎదిరిస్తున్నావు? నేను నా కొడుకుకి అనగానే ఓ పెళ్లి చేస్తారా? ఎందుకు చేయరు? చేస్తారు. ఒకవేళ ఆ కోడలు కూడా ఏదైనా చిన్న తప్పు చేసిందని రిపోర్ట్స్ వస్తే తనకు కూడా విడాకులిచ్చి
ఇంకొకరికి పెళ్లి చేస్తారు. మీకు వయసు వచ్చింది, కానీ బుద్ధి మాత్రం పాతాళంలోకి వెళ్ళిపోయింది. కోడలు, మేనకోడలు హాస్పిటల్లో ఉందే, అయ్యో పాపం తను ఎలా ఉంది అని కనీసం అడగలేదు. మీరేమి మనుషులు అని అంటుంది సుజాత. ఏ గుడిలో నానా మాటలు అంటున్నారు, నేను చెప్పిందే చేస్తాను. అయినా తప్పు చేసిన వాళ్ళకి అడిగే అర్హత లేదు అనగానే, ఎవరు తప్పు చేశారు, ఎందుకు తప్పు చేస్తారు, దేనివల్ల తప్పు చేస్తారు చెప్పండి. డిఎన్ఏ రిపోర్ట్స్ తప్పుగా వచ్చినంత మాత్రాన నేను తప్పు చేశానని మీ కొడుక్కి రెండో పెళ్లి చేస్తారా? అసలు మీరు కూడా తప్పు చేసుంటారు కదా. శ్రీకర్ అలాగే కృష్ణబాబుకి డిఎన్ఏ రిపోర్ట్స్ చేయించండి అని అంటుంది అవని. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిహారిక. ఏంటే నన్ను అనుమానిస్తున్నావా అనగానే, ఏ నువ్వేమైనా పైనుండి కిందికి పడ్డావా, దేవలోకం నుండి భూలోకానికి వచ్చిన పెద్ద దేవతవా? ఏ నీ కొడుకులకు కూడా డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్సు చేయించండి. దానిలో తప్పు అనేది వచ్చిందనుకో, మీరు కూడా ఆ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోండి అని అంటుంది అవని. ఎంత ధైర్యమే నీకు అనగానే, ధైర్యం కాదు ఆత్మవిశ్వాసం. చిన్నపిల్లలు దేవతలతో సమానం, వాళ్ళు చెప్పింది జరుగుతుంది అంటారు. కానీ అలాంటి పిల్లలకి మీలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ వాళ్ళ మనుషుల్ని కలుషితం చేస్తున్నారు. అమ్మ అర్చన, నువ్వు కొంచెం అక్కడికి వెళ్ళు అని చెప్పి అంటుంది. సరే అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే, రండత్తయ్య అనగానే, ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? మీరు నిజంగా డిఎన్ఏ టెస్టు కృష్ణబాబుకి శ్రీకర్కి చేయిస్తే అసలు సిసలైన మీ కొడుకులు ఎవరు అన్నది బయటపడుతుంది. అప్పుడు మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మావయ్య మిమ్మల్ని మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి. మావయ్యకి ఈ వయసులో కూడా మీ అంత కంటే అందమైన, పేరైన, మంచిదైన ఒక భార్యని తీసుకొస్తాను అనగానే, ఇక కొట్టబోతూ ఉంటుంది వేదవతి. చెయ్యి అడ్డుకుంటుంది. కిందికి దింపండి, మీకు అధికారం హక్కు లేవు. ఎందుకంటే కోడల్ని కూతురితో సమానమని చాలామంది అత్తలు చూసుకుంటున్నారు. కానీ స్వార్థం, కొడుక్కి మళ్ళీ పెళ్లి చేసి మహాజాతురాలను తీసుకొచ్చి మీకున్న అప్పులన్నీ తీర్చేసి ఒకవేళ తన తప్పు చేస్తే బయటికి గెంటేస్తావు. నువ్వొక మనిషివా? ఇప్పుడు చెప్తున్నాను, శ్రీకర్కి పెళ్లి చేస్తే ఈ అవని ఖచ్చితంగా అప్పరి కాలిలా మారిపోతుంది. అయినా నా మొగుడికి నేను ఖచ్చితంగా కాపాడుకుంటాను. నా బావని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను. కానీ నీలాంటి చెప్పుడు మాటలున్న తల్లి ఈ పిశాచి లాంటిదుంటే ఎంత వాళ్ళకైనా ఖచ్చితంగా మనసు మారిపోతుంది. బావ ఎప్పటికీ నావాడే, ఎవ్వరూ విడదీయలేరు. చూడండి, అత్తయ్య అని కూడా మిమ్మల్ని పిలవాలనుకోవటం లేదు, మిమ్మల్ని వేదవతి అని కూడా పిలవాలనుకోవటం లేదు. మీరు నా దృష్టిలో మనిషే కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, గుడిలో నుంచుని చెప్తున్నాను, మీరు ఇంకా దిగజారిపోతారు. నేను తప్పు చెయ్యకపోయినా తప్పుడు మనిషిలా నా కూతురు కూడా నా నుండి దూరం అయ్యేలా చేసినా మీకు ఆ భగవంతుడు శిక్ష వేస్తాడు. అప్పుల్లో కూరికిపోతారు, రోడ్డు మీదికి వస్తారు. అప్పుడు అవని అంటే ఏంటి అన్నది మీకే తెలుస్తుంది. ఈ దైవ సన్నిధిలో ఉండి నేను చెప్తున్నాను అని చెప్పి, రా అక్క అని చెప్పి సుజాతని తీసుకుని వెళ్ళిపోతుంది అవని. ఇక వేదవతికి కోపం వస్తూ అవని మాటల్నే గుర్తు చేసుకొని అక్కడే కుప్పకూలిపోతుంది. ఇక నిహారిక అత్తయ్య అని చెప్పి నీళ్ళ బాటిల్లో నీళ్లు కొట్టి, అత్తయ్య అది అలాగే మాట్లాడుతుంది, మీరెందుకు ఇలా పడిపోయారు అనగానే, లేదు నిహారిక, దాని పొగరు దించాలి అంటే శ్రీకర్కి రేపే నేను పెళ్లి చేస్తాను అనగానే, అత్తయ్య రేపటికి రేపు పెళ్ళి అంటే ఏ పెళ్లి కూతురు వస్తుంది? అసలే జాతకురాలు కావాలి కదా అని అంటుంది నిహారిక. ఖచ్చితంగా జాతకురాలే. మొన్న పెళ్లి సంబంధం వీళ్ళిద్దరూ వచ్చి చెడగొట్టారు. అదే పెళ్లి సంబంధం తీసుకొచ్చి రేపు పెళ్లి చేస్తాను అని చెప్పి అంటుంది వేదవతి. ఏమో అత్తయ్య, వాళ్ళిద్దరూ రౌడీల్లా మాట్లాడుతున్నారు అని అంటుంది నిహారిక. వాళ్ళు రౌడీల్లా మాట్లాడితే నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ చూపిస్తే అక్షయ నా కొడుక్కి పుట్టలేదని తేలుతుంది.
అప్పుడు ఇది తప్పు చేసినట్టు అందరికీ తెలుస్తుంది అని చెప్పి అంటుంది వేదవతి. హబ్బా, అత్తయ్య ఈసారి మంచి ఐడియానే వేశారు అని అనుకుంటుంది నిహారిక. ఇది ఇలా ఉండగా అవని ఆఫీస్కి చేరుకుంటుంది. ఇక ఆఫీసులో పుణ్యక్షేత్రాలకి బస్సు వేయడంతో అవని ఇచ్చిన ఐడియాకి ఇక స్టాఫ్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన స్టాఫ్ అంతా ఈరోజు లీవ్ పెట్టి ఈరోజు పుణ్యక్షేత్రాలు అందరికీ చూపించాలి కాబట్టి లక్కీ డీప్లో కొంతమంది జంటలకి, అలాగే కొంతమంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా పర్వాలేదు, బస్సులో ఫ్రీగా తీసుకువెళ్తాము. ఒక్కరోజు ట్రిప్పు వల్ల హైదరాబాద్ మొత్తం ఈరోజు ట్రిప్ అనేది ఫ్రీగా జరుగుతుంది. ఇక లక్కీ కూపన్లో అని చెప్పి ఇక చిట్టీలు వేస్తారు. చిట్టీలో శ్రీకర్ పేరు వస్తుంది. ఒక్కసారిగా అవని షాక్ అవుతుంది. బావ ఎప్పుడు ఈ లక్కీ కూపన్లో తన పేరిచ్చాడు అనుకుంటుంది. శ్రీకర్కి ఫోన్ చేస్తారు ఆఫీస్ టీం వాళ్ళు. ఈ రోజంతా హైదరాబాద్లో చక్కెర్లు కొట్టాలి, ఈరోజు భోజనం ఫ్రీ, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అని అంటారు. ఇక శ్రీకర్ అవని ఉద్యోగం చేస్తున్న ఆఫీసులోనే ఆ ఆఫర్ ఉండడంతో వెళ్ళబోతూ ఉంటారు. ఆగండి బావా, ఎక్కడికి వెళ్తారు? మీరు లక్కీ కూపన్లో విన్ అయ్యారు, హ్యాపీగా హైదరాబాదు చుట్టుముట్టచ్చు కదా, ఇంకెందుకు వెళ్తారు? రండి, నేను మీకు అన్నీ చూపిస్తాను అని చెప్పి అవని శ్రీకర్ చేతిని ప్రేమగా పట్టుకొని బస్సులో ఎక్కి కూర్చోపెడుతుంది. ఇక అవని శ్రీకర్ హైదరాబాద్ అంతా చుట్టి ఉండడానికి, మొత్తం చుట్టి తిరగడానికి బస్సులో బయలుదేరుతారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.